కానీ కంటిన్యూ చేయండి. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా కోడికత్తితోటి గీయించుకున్నాడు. ఓకే, కోడికత్తికి బాబాయ్ మర్డర్కి ఎంతకాలం కోడికత్తిని బాగా సక్సెస్ కాకపోవటం వల్ల బాబాయ్ మర్డర్ చేయించారు. వీళ్ళు మాట్లాడే దుర్మార్గం ఏంటంటే బాబాయ్ హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటాడు. ఖచ్చితంగా 30 రోజులు మాత్రమే ఉంది, అది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది. ఓకే, మీ చిన్నార మీద అంత ప్రేమ ఉంటే చిన్నారిని చంపింది మీరే అని చెప్పేసి సిబిఐ చెబుతా ఉంది. చిన్నారిని ఘోరంగా చంపింది మీరే అని మీ చెల్లెలు చెబుతా ఉంది. చిన్నారిని చంపిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్ల నుంచి చిన్నాయన మీద ఇసుమంత ప్రేమ కనుక ఉంటే చిన్నాయన్ని చంపిన వాళ్ళని మీరు ఎందుకు రోడ్డు మీదకి తీసుకురాలేకపోయారు, కోర్టుల ముందు ఉంచలేకపోయారు? వాళ్ళు చెప్పేది అదే, సాక్ష్యాలు కూడా చాలా పకడ్బందీగా మీ మీద నేరం నెడుతున్నారు, సాక్ష్యాలు దొరకనంత పకడ్బందీగా చేశారని. నేను అదే అంటున్నానండి. ఈ రోజు సునీత గారు ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ ఫోన్లు ఎక్కడున్నాయి, ఎవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, గూగుల్ అవుట్ ఏం చెప్తా ఉందని చెప్పేసి ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఆధారాలు చూపించింది. ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో, A1 గా ఉన్నాడో, A2 గా ఉన్నాడో, A3 గా ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ఎప్పుడైనా పొలిటికల్ గా పరిచయం ఉంటే ఫోటో తీసుకొని వెళ్తారు, కాదు వీళ్ళు ఎంతకాలం నుంచి పరిచయం ఉన్నారని చాలా క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అసలు అన్నం ఉడికిందా లేదని చెప్పేసి చూడాలంటే అందరికీ ఒక మెతుకు పట్టుకొని చూస్తే సరిపోయిందండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏ రాజకీయాలు చేస్తున్నారు అంటానికి రాష్ట్ర ప్రజలకు తెలీదా? నెంబర్ 1 వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించి ఇవన్నీ ఈ రోజు ఎంత ఇక్కడ జరిగితే కనపడకుండా రక్తం తుడుచున్నారని చెబుతున్నారు. ఎంత నాటకాలంటే ఇంత పెద్దగా తెల్లగా సున్నం వేసుకున్నట్టు పూసుకొని తిరుగుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రే కదా, ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు దాడి చేశారు, మీ బిడ్డ ఆగడు. ఎవరు దాడి చేశారు? దాడి చేసిన వాళ్ళు పలానా వాళ్ళని పోలీసులు ఎందుకు చెప్పటం లేదు? మీరెందుకు చెబుతా ఉన్నారు? మేము దాడిని ఖండించాం. వాస్తవానికి వీళ్ళకి కొంచెం ఉన్న నీతి నిజాయితీ ఉంటదేమో, వీళ్ళలో మార్పు వచ్చిందేమోనని నేను చెబుతా ఉన్నా. ఈ ట్వీట్ ఒక్కసారి మీరు చూసారా లేదా? ఈ ట్వీట్ ఒకసారి చూడండి, కనిపిస్తుందండి మీకు? ఈ ట్వీట్ 4 రోజుల క్రితం. ఇది ఎప్పుడు తీసాం? జగన్మోహన్ రెడ్డి మీద సంఘటన జరిగినప్పుడు తీసాం. అప్పటికి ఇది 4 రోజుల క్రితం. ఈ ట్వీట్ లో ఏముందంటే 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం, ఎన్నికల మూడునే మార్చే సంఘటనలు. ఎవరు పెట్టారండి ఇది? మేమంటే మీరు మాట్లాడించుకోవాలనుకుంటే మాట్లాడించుకోండి. మాణిక్యాల గారు, మీరు నారాయణమూర్తి గారు ఒకసారి రామకృష్ణ యాదవ్ గారి దగ్గరికి వేస్తా, మళ్ళీ మీ దగ్గరికి. ఎందుకంటే ఈ సంగతి మీరు ఒక పాయింట్ లో ఒక్క మాట వినండి శ్రీనివాస్ గారు. మీకు టైం ఇచ్చా, మీరు ఒక పాయింట్ లో ఎవరెత్తారు. నారాయణమూర్తి గారు 1 minute. నారాయణమూర్తి గారు 1 minute. ఒక్క నిమిషం.